బ్రహ్మకమలం. పురాణ గ్రంథాల్లో ప్రస్తావించిన ఈ బ్రహ్మకమలం వాస్తవానికి శ్వేతకమలంగా పౌరాణికుల ఊహల్లో నిలిచిపోయింది. దైవదత్తమైన ఈ పుష్పం నిజంగా ఉందా అంటే ఉందనే చెప్పాలి. అయితే పౌరాణికులు చెబుతున్న దానికి దీనికి కొన్ని స్వల్ప తేడాలున్నాయి. హిందూ మతానికి సంబంధించిన పురాణాలు దీనిని శ్వేతకమలంగా అభివర్ణించిన వాస్తవానికి ఇది రాత్రి సమయాల్లో పుష్పించే కాక్టీ జాతికి చెందిన పుష్పం. దీని శాస్త్రీయ నామం ససురియా ఒబ్వా విలాట్ట. బ్రహ్మకమలం హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎత్తైన ప్రదేశాల్లో ఇప్పటికీ సజీవంగానే ఉందంటారు. హిమాలయ అటవీ ప్రాంతాల్లో పెరిగే ఈ పుష్పానికి సంబంధించి అనేక పురాణ గాథలు ప్రచారంలో